నమస్తే సఖలు. ఈరోజు కథ పేరు జవాబు లేని ప్రశ్న. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరికి శక్తి సామర్థ్యాలు ప్రతిబంధకం అవుతాయి. అందుకు నీవే కదా తార్కాణం. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల నీకు కార్యభంగం అవుతున్నదే కానీ ఏ విధంగానూ లాభించడం లేదు. నీలాగే నాగరాజు కుమార్తె కూడా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగి ఉండేది. అయితే అందువల్ల ఆమె జయించింది. ఈ అపరాత్రి వేళ నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ చిత్రమైన అనంగరాగ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం సూర్యకాంతుడు అనే రాజు ఉండేవాడు. ఆయన తన బలపరాక్రమాలతో 4 సముద్రాల మధ్య గల భూమినంతా జయించాడు. తన బుద్ధిబలంతో సకల శాస్త్రాలను సాధించాడు. మన్మధుణ్ణి మించే తన సౌందర్యంతో తన రాజ్యంలో గల స్త్రీలందరి మనసులను హరించాడు. కానీ ఆయన మనసు చెలింపచేయగల స్త్రీ ఎక్కడా లేకపోయింది. తమ రాజుగారు ఏ స్త్రీని కూడా కన్నెత్తి అయినా చూడకపోవటం, పెళ్లి చేసుకునే ఆలోచన ఆయనకు ఏ కోశానా లేకపోవటము చూసి ఆయన మంత్రులు ఆందోళన చెందారు. రాజుగారు పెళ్లాడి పిల్లలను కనకపోతే ఆయన అనంతరం సింహాసనం ఏం కాను? మంత్రులు తమలో తాము కూడబలుక్కుని ఎలాగైనా రాజుగారి బుద్ధి పెళ్లి మీదకి పోయేలాగా చేయాలని తీర్మానించుకున్నారు. ఇందుకు గాను వారు రాజ్యంలో మూల మూలల ఉండే అందగత్తెలైన కన్యలందరినీ పట్టుకొచ్చి ఏదో సాకుతో రాజుగారి కళ్ళబడేటట్లు చేయసాగారు. కానీ అందువల్ల ఆవంతైనా ప్రయోజనం లేకపోయింది. ఎంత లేసి సౌందర్యవతులను చూసినా సూర్యకాంత మహారాజు మనసు మారనేలేదు. అది చూసి మంత్రులు మరింత ఆందోళన పడి రాజుగారి దగ్గర సమిష్టిగా వెళ్ళి, మహారాజా, తమరు తగిన కన్యను చూసి వివాహమాడి మగ సంతానాన్ని కనకపోతే దేశానికి భవిష్యత్తు లేదు, అంతా అరాచకమైపోతుంది అని మొరపెట్టుకున్నారు. రాజుగారు వారి కోరికను పాటించలేదు. ఏమి చేయటానికి పాలుపోక మంత్రులు రాజుకు తెలియకుండా ఒక పుకారు వేశారు. అదేమిటంటే, రాజుగారిని ఏ విధంగానైనా సరే పెళ్లికి ఒప్పించగలిగిన వారికి 1 కోటి బంగారు మాడలిస్తామని. ఈ పుకారు విని కొందరు దుష్టవైద్యులు మందులు, మాకులు, తాయెత్తులు మొదలైనవి తీసుకొని ఆశతో వచ్చారు. అయితే వారి ప్రయత్నాలు వృధా కావటమే కాక రాజుకి ఆడవాళ్ళంటే నానాటికి మరింత ద్వేషం ఏర్పడింది. చివరికి ఆయన తన కంటబడిన ఆడవాళ్లకు దేశ బహిష్కార శిక్ష విధిస్తానని కఠినమైన శాసనం కూడా చేశాడు. దీనితో మంత్రుల ఆశలన్నీ ఇంకిపోయాయి. ఈ స్థితిలో ఒక చిత్రకారుడు ఎక్కడి నుంచో వస్తూ సూర్యకాంత మహారాజు పాలించే నగరం చేరుకున్నాడు. అతను ఆ నగరపు ప్రజలను మీ ఊరి విశేషాలేమిటి అని అడిగితే వారు ఒక్కటే విశేషం, మా రాజుగారు ఆడదాని పాట సహించడు, పెళ్ళాడడు, ఆయనకి పెళ్లి చేయడం ఎలాగా అని మంత్రులందరూ మదన పడిపోతున్నారు అని చెప్పాడు. ఈ మాటలు విని చిత్రకారుడు పెద్దగా నవ్వి, మీ రాజుగారి మనసుని నేనైతే క్షణంలో మార్చగలుగుదనే అన్నాడు. ఈ మాటలు మంత్రులు నియోగించిన వేగుల వాళ్ళ చెవుల పడ్డాయి. వారు వెళ్ళి మంత్రులతో చెప్పారు. మంత్రులు చిత్రకారుని పిలిపించి సంగతి అంతా చెప్పి, రాజుగారి మనసు మార్చినట్లయితే బంగారు మాడలు తప్పక ఇస్తాము అని అతడికి వాగ్దానం చేశారు. రాజుగారు నన్ను పిలిపించేటట్లు చేయండి, ఆ పై సంగతి యావత్తు నేను చూస్తాను అన్నాడు చిత్రకారుడు. మంత్రులు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మన నగరానికి ఒక గొప్ప చిత్రకారుడు వచ్చాడు, అతనికి ముల్లోకాలలోనూ సాటి లేరు అని తెలుస్తున్నది అన్నారు. అన్ని కళలలోనూ ఆరితేరిన సూర్యకాంత మహారాజు ఆ మాట విని సంతోషించి, అయితే అతన్ని పిలిపించి నా దగ్గరికి పంపండి అన్నాడు. త్వరలోనే చిత్రకారుడు రాజు వద్దకు వచ్చాడు. అతడు రాజు చక్కదనం చూసి నివ్వెరపోయి, మహారాజా, మీ చక్కదనం చూసి నా జన్మ తరించింది, మిమ్మల్ని చిత్రించడానికి అనుమతి ఇవ్వండి, మీ రూపం ఎప్పటికీ నా దగ్గర ఉంచుకుంటాను అన్నాడు. ముందు నేను నీ పనితనం చూడాలి, నీ వద్ద ఉండే బొమ్మలు చూపించు, స్త్రీల పటాలు మాత్రం చూపకు సుమా, అలా చేస్తే నేను నిన్ను క్షమించను అన్నాడు. రాజు చిత్రకారుడు నానా దేశాల్లో తాను తయారు చేసిన చిత్రాలను రాజుగారి ముందు పెట్టాడు. అతను వాటి మధ్యన బుద్ధిపూర్వకంగానే ఒక స్త్రీ చిత్రము కూడా పెట్టాడు. రాజు ఒక్కొక్క బొమ్మనే చూస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ ఆడదాని బొమ్మ కంటపడింది.
దాన్ని చూస్తూనే రాజు తెలివి తప్పి పడిపోయాడు. చిత్రకారుడు చిరునవ్వు నవ్వి మంత్రులతో, రాజుగారికి మీరు కోరిన చికిత్స చేసేశాను, నా బహుమానం నాకు ఇప్పించండి అన్నాడు. చికిత్స పూర్తి అయిందో లేదో తెలుసుకొని అన్నారు మంత్రులు. స్పృహ తెలియగానే రాజుగారు ఏమంటారో వింటే మీ అనుమానం దానంతట అదే తీరిపోతుంది, కొంచెం ఓపిక పడితే చాలు అన్నాడు చిత్రకారుడు. అతను బయటికి వెళ్ళిపోయాక మంత్రులు రాజుకి శైత్యోపచారాలు చేశారు. స్పృహ వస్తూనే రాజు, ఏడి ఆ చిత్రకారుడు ఏడి అని అడగసాగాడు. అతను వెళ్ళిపోయాడు మహాప్రభు అన్నారు మంత్రులు. సాయంకాలంలోగా అతన్ని తీసుకురాకపోయారో మిమ్మల్ని ఏనుగుల చేత తొక్కిస్తాను అన్నాడు రాజు. మంత్రులు వెళ్ళి చిత్రకారుని వెతికి తెచ్చి రాజుగారి ఎదుట నిలబెట్టారు. రాజు అతనితో, నీ వంటి ప్రతిభావంతుడు ప్రపంచంలో ఉండపోడు. ఆ బొమ్మను నాకు చూపి ఎంతో పుణ్యం కట్టుకున్నావు. ఆమె ఏ జన్మలోనో నాకు భార్య అయి ఉండాలి, లేకపోతే ఆమె ఇంత సులువుగా మనసును హరించదు. చెప్పు, ఆమె ఎవరు, పేరేమిటి, ఏ దేశంలో ఉంటుంది, ఆమెను నేను ఎలా పెళ్లాడగలను అన్నాడు. చిత్రకారుడు రాజుతో, మహారాజా, మీరు ఆమెను మరిచిపోవడం మంచిది. ఆమె మీకు దక్కదు. ఆమె నాగరాజు కూతురు అనంగరాగ. ఆమె అరణ్యం మధ్య ఒంటరిగా భవనం నిర్మించుకుని అందులో ఉంటున్నది. ఆమెను పెళ్లాడాలని అసంఖ్యాకులు ప్రయత్నం చేసి ఓడిపోయారు. ఎందుచేతనంటే తనను కోరి వచ్చిన వారికి ఆమె 3 వారాల వ్యవధి ఇస్తుంది. ఈ లోపుగా వారు ఆమెను రోజుకొక ప్రశ్న వేయవచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినట్లయితే ఆమె ప్రశ్న వేసిన వాడిని పెళ్లాడుతుంది. ఆమెను ఓడించలేకపోయిన వాడు 3 వారాల అనంతరం ఆమెకు బానిస అయిపోవాలి. నా మాట నమ్మండి, ఆమెను ఎవ్వరూ ఓడించలేరు అన్నాడు. వెర్రివాడ, ఆమెను చూసేదాకా నా ప్రాణాలు నిలవవు. ఆమెను ఓడించి నా భార్యను చేసుకుంటాను, లేదా ఆమెకు బతికి ఉన్నంతకాలము నిశ్చింతగా బానిసై ఉంటాను అన్నాడు సూర్యకాంత మహారాజు. ఆయన అనంగరాగా ఉండే చోటకి దారి తెలుసుకుని అప్పటికప్పుడే ప్రయాణం అయ్యాడు. ఈ సంగతి తెలిసి మహారాజు ఆప్తమిత్రుడైన వినోదుడు అనేవాడు కూడా వెంట బయలుదేరాడు. మహారాజా, ఆమె బొమ్మను చూసేసరికి మీ మతి సగం పోయింది. ఆమెను చూశాక అది పూర్తిగా పోతుంది. ఆ స్థితిలో మీరు ఆమెను ఓడించలేరు. అప్పుడు నా బుద్ధి మీకు అరువిస్తాను అన్నాడు వినోదుడు. రాజు అతని సలహా ఆమోదించి అతన్ని వెంట పెట్టుకుని అనంగరాగా ఉండే చోటుకి వెళ్ళాడు. ఆమెను ప్రత్యక్షంగా చూసిన మీదట వినోదుడు అన్నట్లు రాజుకి నిజంగానే మతి శాంతం పోయింది. వినోదుడు అనంగరాగతో తాము వచ్చిన పని చెప్పాడు. ఆమె వారికి చేయవలసిన మర్యాదలు చేసి తన నియమం వారికి చెప్పి, ప్రతి ఉదయము నేను వచ్చి మీరు అడిగే ప్రశ్నకు సమాధానం చెబుతాను. 3 వారాల పాటు మీరు నాకు అతిథులు. ఈ లోపుగా మీరు నన్ను గెలుచుకుంటే సరే, లేకపోతే ఆ తర్వాత మీరు నాకు బానిసలవుతారు అని తెలియచేసి టీవీగా వెళ్ళిపోయింది. అది మొదలు ప్రతి ఉదయము అనంగరాగ వారి వద్దకు వచ్చేది. వినోదుడు ఆమెకు ఒక కథ చెప్పి ఆ కథను గురించి ఒక ప్రశ్న వేసేవాడు. ఆ ప్రశ్నకు అనంగరాగ సమాధానం చెప్పి వెళ్ళిపోయేది. ఈ విధంగా 19 రోజులు గడిచాయి. వినోదుడు ఆమెను ఓడించలేకపోయాడు. ఇక సూర్యకాంతుడు ఆమెను చూసి ఆనందించడం తప్ప కథలు కానీ, వినోదుడి ప్రశ్నలు కానీ, వాటికి ఆమె ఇచ్చే సమాధానాలు కానీ పట్టించుకోలేదు. అతనికి అనంగరాగలో ఒక మార్పు కనిపించింది. మొదటి రోజు ఆమె తన కేసి చూడనైనా లేదు. రెండో రోజు ఆమె వెళ్ళిపోబోతూ రాజు కేసి ఒకసారి చూసింది. అది మొదలు ఆమె రాజు మీదనే కళ్ళుంచడము, మధ్య మధ్య నిట్టూర్చడము మొదలైన చేష్టలు చేయసాగింది. నేను ఆమె హృదయాన్ని ఎలాగో జయించాను, కానీ వినోదుడు ఆమె బుద్ధిని జయించలేకుండా ఉన్నాడు అనుకున్నాడు రాజు. సరిగా ఆ సమయంలో ఆయనకి ఒక అద్భుతమైన ప్రశ్న స్ఫురించింది. ఆయన చివాల్న లేచి తన మిత్రుడితో, మిత్రమా, 19 రోజులుగా నీవు అనంగరాగను ఓడించలేకుండా ఉన్నావు. రేపు నేను ఆమెను ప్రశ్నిస్తాను. ఆ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేకపోతే రేపే ఓడిపోతుంది. సమాధానం చెప్పిందా ఎల్లుండి తప్పక ఓడుతుంది. మనకు ఎలాగూ ఎల్లుండి దాకా గడువు ఉన్నది కదా అన్నాడు. మర్నాడు ఉదయం అనంగరాగ రాగానే సూర్యకాంత మహారాజు ఆమెని ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వినగానే అనంగరాగ ఆయనను ఆలింగనం చేసుకుని, ఈ ప్రశ్న ఇంతకాలం ఎందుకు వేశారు కారు? మీరు నన్ను గెలవరేమో అని నా ప్రాణం తహతహలాడిపోయింది కదా అన్నది. రాజు నిర్ఘాంతపోయి, నీకు నిజంగా అంత ఓడిపోవాలని ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మానకపోయావా అన్నాడు. మహారాజా,
స్త్రీ హృదయం మీరెవరగరు, అది తాను ప్రేమించిన వ్యక్తిని పీడించి ఆనందిస్తుంది అన్నది అనంగరాగ. తర్వాత ఆమెను వివాహమాడి రాజు తన నగరానికి తిరిగి వెళ్ళి సుఖంగా కాపురం చేశాడు. మంత్రులందరూ తమ రాజు ఇన్నాళ్లకు ఒక ఇంటివాడైనందుకు పరమానందం చెందారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజు ఆమెను ఏ ప్రశ్నతో ఓడించాడు, తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అదేమంత కష్టమైన ప్రశ్న కాదు, నిన్ను నేను ఏ ప్రశ్న వేస్తే నీవు సమాధానం చెప్పలేకపోతావు అని రాజు అనంగరాగను అడిగి ఉండాలి. సమాధానం చెప్పదా ఓడిపోతుంది, సమాధానం చెప్పిందా ఆమె చెప్పిన ప్రశ్ననే మర్నాడు రాజు ఆమెనే వేస్తాడు, అప్పుడు నమ్మకంగా ఓడిపోతుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. మరో కథతో రేపు కలుద్దాం. నమస్తే.